నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో నగరంలో స్వీప్ కార్యక్రమం. ఓటర్లను చైతన్యపరుస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి. తిరుపతి నగరంలో బలిజ ఆత్మీయ సమావేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో బలిజలకు ఒక్క సీటు ఇవ్వలేదన్న ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న ఫ్యాన్ పార్టీ. రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో బలం పెరిగిందన్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం. తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు. సత్యవేడు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ల స్ట్రాంగ్ రూమ్లు పరిశీలన. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు ఉండాలన్న జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, తిరుమల ఏడుకొండలు. ఏడాది పొడవునా ఉత్సవాలు, వేడుకలతో సందడిగా ఉంటుంది శ్రీవారి ఆలయం. భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమ్రోగుతుంది. వేడుకల్లో భాగంగా సాలకట్ల వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వసంతోత్సవాలలో మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల మాడవీధులలో ఊరేగుతారు మలయప్ప స్వామి. అనంతరం వసంతోత్సవ మండపంకి విచ్చేసి అభిషేక నివేదనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను ఆలయంకు తీసుకెళ్తారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో 3 రోజులు స్వామి అమ్మవార్లకు వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా సుగంధ ద్రవ్యాలతో పూజించి వివిధ రకాల పుష్పాలతో నివేదించడం ప్రత్యేకం. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే 13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటర్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి ఎమ్మర్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, విద్యార్థులు, అధికారులు తదితరులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ అమూల్యమైన సందేశం ప్రజాస్వామ్య పండుగలో మనమందరం పాల్గొందాం, స్వేచ్ఛ, పారదర్శక, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు. అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్ నందు ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా, నియోజకవర్గ బూత్ స్థాయిలలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మే 13వ తారీఖున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గతంలో 2019 సాధారణ ఎన్నికలలో బై ఎలక్షన్లలో పోలైన ఓటింగ్ శాతానికి మించి మన జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికలలో 90 నుండి 95% ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎథికల్ ఓటింగ్ వేయాలని కోరారు. 85 సంవత్సరాలు పైబడిన పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి హోమ్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటర్లు, PWD ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అలాగే పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన, వీల్ చైర్స్, త్రాగునీటి వసతి, విద్యుత్ ఏర్పాటు, షెడ్, ర్యాంపు తదితరవి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వీప్ మనందరికీ తెలుసు,
లాస్ట్ 3 years 4 years నుంచి 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం భాగంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు 13వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఎథికల్ ఓటింగ్, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి. మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం రామసముద్రం, మదనపల్లి, నిమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని స్థానిక ప్రజలను మంత్రి పెద్దిరెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి నిస్సార్ అహ్మద్కు సీటు ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని, అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఇక మిథున్ రెడ్డి నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసునని, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. అలాగే ఏడాదిలోపు హంద్రీనివా నీరు మన ప్రాంతానికి అందుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు కూడా నీరు ఇవ్వలేకపోయారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనివా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారని కొనియాడారు. మళ్ళా అట్లాంటి హామీలతోనే వస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా గమనించండి. అందుకే మన నాయకుడు ప్రతి సిద్ధం సభలో కూడా ఏం చెప్పాడో మీ అందరికీ కూడా టీవీలో చూసింటారు, గుర్తుంటారు. ప్రతి మహిళకి కేజీ బంగారు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు. ప్రతి రైతుకు ఒక బెంజ్ కారు ఇస్తాడంట. ప్రతి యువకుడికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తాడంట. ఇలాంటి హామీలన్నీ కూడా చెప్తాడు. నమ్మి మోసపోవద్దని చెప్పి మన నాయకుడు ఇక్కడ మదనపల్లి సభలో కూడా చెప్పిన విషయాన్ని మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి అతని మాటలు నమ్మకండి. చేసేవాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పినవన్నీ కూడా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మన మదనపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వచ్చిందన్న, గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారన్న, ఈరోజు పీటీ కాలేజ్ యూనివర్సిటీగా అవుతోందన్న, కేంద్రీయ విద్యాలయ స్కూల్ వస్తూ ఉందన్న, నేషనల్ హైవే రోడ్లు జరుగుతుండయన్న, హాస్పిటల్ అభివృద్ధి జరిగిందన్న. ఇవన్నీ కూడా ఊర్లో సచివాలయ వ్యవస్థ, సచివాలయాలు, మన గ్రామాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాకే అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పథకాలన్నీ కూడా ఆగకుండా ముందుకు సాగాలంటే మన జగనన్న రాజ్యం ఉండాలా, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని. బలిజ సామాజిక వర్గం ఐక్యంగా పవన్ కళ్యాణ్ ను బలపరిచి తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ఒక్క సీటు కూడా కేటాయించకుండా బలిజలను అవమానించిందని ఆయన ఆరోపించారు. బలిజ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతిలోని బలిజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, పార్లమెంటు సభ్యులు వరప్రసాదులను సభ్యులకు బాస్ అధ్యక్షులు మఠం సురేష్ బాబు పరిచయం చేశారు. తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమలో ఒక్క టికెట్ కూడా బలిజలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానించారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బలిజ భవన్లకు స్థలం కేటాయింపుతో పాటు నిధులు కేటాయించినా ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఆయన విమర్శించారు. తిరుపతిలో బలిజ భవన్ కు కేటాయించిన స్థలంలో 5 సెంట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిఏ ఆక్రమించాడని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే బలిజ భవన్ నిర్మాణం చేపట్టి వెంటనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బలపరుస్తూ తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థినైన తనను గాజు గ్లాస్ పై ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. తిరుపతి పార్లమెంట్కు కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బలిజ సామాజిక వర్గం అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న పదవుల కేటాయింపుల వివక్షకు గురవుతోందని తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రెడ్డి సామాజిక వర్గంకు తప్ప ఎవరికీ ప్రాధాన్యత దక్కలేదని ఆయన చెప్పారు. బలిజ సామాజిక వర్గం ఐక్యంగా నిలిచి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత ఏఎం రత్నం, జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, దాసరి రాము, ఊక విజయ్ కుమార్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జేబీ శ్రీనివాస్, క్రికెట్ విజయ్, సరిత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గెలిచి కొన్ని కారణాలతో ఈ రాష్ట్ర రాజకీయాలు చూసి దాన్ని కనిష్ట రాజకీయాలు చూసి ఆయన తప్పడం జరిగింది. ఇవన్నింటినీ చూసుకొని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడున్న రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ పనులన్నీ కూడా అప్పుడు ఎంపీగా తీసుకొచ్చిన పనులే జరుగుతున్నాయి. అలాగే ఆయిల్ ఫ్యాక్టరీ దిగుబడికి ఆ హైవే కూడా అప్పుడు జరిగే నేషనల్ హైవే సిస్టమ్ కూడా నేను తీసుకొచ్చాను. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగు యువత నాయకులు రవినాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచనని నమ్మబలికి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలలో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓటు అడగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాక తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక టీసీలు రాక స్టూడెంట్స్ నరకాన్ని చూశారని అన్నారు. ఫ్యాన్ తిరిగితే కరెంటు ఛార్జీలు బాధుడు పడగా ఇంట్లో అదే ఫ్యాన్ కు ఉరివేసుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కృష్ణ యాదవ్, వాసు, సందీప్, రఫీ, సీను, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు బాధింది 8 సార్లు. పేదవాడిని నడ్డి విడిచారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసే పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. 100 వచ్చేవాడికి 1000 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు వచ్చే వాళ్ళకి 2,500. ఏంటి బాధుడు? నీ దెబ్బకి అందరు మైండ్ షాక్, కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో
స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడతా ఉంది. 1వ తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో బ్రాహ్మణులపై దాడులు విపరీతంగా పెరిగాయని బ్రాహ్మణ సమాజం నాయకులు అజయ్ కుమార్, హనుమంతరావులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో బ్రాహ్మణ నాయకులు చక్రపాణి, మురళీ శర్మ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ, ఫ్యాన్ పార్టీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ పేద బ్రాహ్మణులకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అర్చకులు, పురోహితులపై దాడులు చేయడం వైకాపా గోండాలకు పరిపాటు అయ్యిందని అన్నారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నీరుగార్చి అందులో ఉన్నటువంటి పథకాలను పూర్తిగా రద్దు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ నామమాత్రంగా మాత్రం ఉంచి బ్రాహ్మణులకు అన్యాయం చేసింది. దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు ఏది కూడా తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. మొన్న పెళ్లి చేస్తున్నటువంటి ఒక పూజారి మీద దాడి చేయటం అమానుషం. దాని మీద ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం ఇప్పుడు దాకా తీసుకోలేదు. అదేవిధంగా మొన్నటికి మొన్న కాకినాడలో పూజ చేసుకున్నటువంటి పూజారిని పూజ చేసుకోవడానికి వచ్చినటువంటి వైసీపీ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ సరిగా పాలు పోయలేదన్న ఒక వంకతోటి చెంప పెట్టి కొట్టడం, ఎందుకు కొడుతున్నారు అని అడిగినటువంటి వ్యక్తిని ఇంకో పూజారిని కాలితో తన్నిటువంటి సందర్భం చూసాం. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఈ 4 ఏళ్లలో ఈ దేశ చరిత్ర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులకు ఇంత అన్యాయం జరగలేదు, ఇన్ని దాడులు జరగలేదు. గత 5 సంవత్సరాలుగా వైకాపా పాలనలో తిరుపతిలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, కబ్జాలను నియంత్రించాలంటే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా రావాలని జనసేన నాయకులు నాగరాజు రాయల్, డాక్టర్ కృష్ణప్రసాదులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఇప్పటికే దోపిడీకి గురయ్యారని గుర్తు చేశారు. ఉమ్మడి కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తేనే రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు. ఊరికి అవతల వాళ్ళు ముందుగానే ప్లాట్లు కొనుక్కొని కొన్ని కబ్జాలు చేసుకొని ఆ రోడ్లు వేసుకున్నారే తప్ప ఆ రోడ్లు కూడా ఎవరు డబ్బుతో వేశారు? ప్రజల డబ్బుతో రోడ్లు వేశారు. నేనేసినా అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇంటి డబ్బులు ఏం తెచ్చి వేయలేరు కదా. కాబట్టి ఎవరు కూడా ఈ తిరుపతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కనీసం ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మారబోతుంది. తిరుపతిలో కూడా ఎమ్మెల్యే కూడా మారిపోతాడు. కనీసం ఈ కబ్జాలు ఈ 2 నెలల ముందుగానే ఒక 6 కోట్ల ప్రాపర్టీని మేమే హ్యాండ్ ఓవర్ చేశాం. ఎందుకంటే అది కూడా వైసీపీ వాళ్ళే కబ్జా చేస్తే మేము వాళ్ళకి బాధితులకి అండగా ఉండి హ్యాండ్ ఓవర్ చేశాం. అదేవిధంగా ఇంకొకటి కూడా కబ్జా చేయకపోతే మేము అడ్డుకుంటే వారి మీద కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా అడ్డుకోకపోతే వీళ్ళు కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ కబ్జాలు మేము ఎప్పటికైనా కానీ మా దృష్టికి వస్తే మేము ఎక్కడ కూడా న్యాయపరంగా వాళ్ళ డాక్యుమెంట్ చూసి వాళ్ళకి అప్పగించేదానికి మేము సిద్ధంగా ఉంటాం. దాని మీద కూడా మేము భూ పరిరక్షణ అఖిలపక్ష కమిటీ అనే పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, దోపిడీ, భూ కబ్జాలను రాష్ట్ర ప్రజలు భరించి నేడు సహనాన్ని కోల్పోయి అధికార పార్టీని సాగనంపాలని నిర్ణయించుకుని ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదులకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి పార్టీల నేతలు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ ఆర్సీ మునికృష్ణ, జనసేన ఆకే పార్టీ సుభాషిణులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ తిరుపతిలో బీసీ మహిళను మేయర్ చేసి ఎమ్మెల్యే కుమారుడు ఉప మేయర్గా నగరాన్ని పాలించారని, ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సును ప్రవేశపెట్టి నగరంలోని భారీ చెట్లంతా పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీలో రాష్ట్రంలో మరియు ప్రధాన అధికారులు సైతం 2 అక్షరాల రెడ్డి కులానికి చెందిన వారని విమర్శించారు. రెడ్డి కులం పదవుల్లో ఉండడం పట్ల సామాజిక న్యాయం ఎక్కడుందని సీఎం జగన్ ను ప్రశ్నించారు. సరే, ఫ్యాన్ అన్నా ఉందా? మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీసులో? వాళ్ళకి పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు?
అక్కడేమో బీసీలు మోసం చేశారు. మహానగరమైన తిరుపతిలో ఎంత బాధ అంటే ఒక మహిళ మేయర్ హోదాలో ఉన్నటువంటి ప్రథమ పౌరుల ఆమెకు కూడా ఎక్కడ న్యాయం చేయలేదు. మీటింగ్లంతా జరిగిన విషయాలన్నీ మా కార్పొరేటర్ చెప్తారంటే వీరు లోపల ఉన్నారు కాబట్టి బయట చూసిన విధానం చెప్తాం. మేము ఒకసారి మెమరాండం ఇచ్చేదానికి వినాయక నిమజ్జన కమిటీ తరఫున వెళ్ళాం మేయర్ గారిని కలవడానికి. మేయర్ గారు రూమ్లో ఉన్నారు, ఈ పక్క రూమ్లో రివ్యూ జరుగుతుంది, మొత్తం అధికారుల గణమంతా ఆడే ఉన్నారు. బయట అటెండర్ అడిగినా ఏం జరుగుతుంది ఎక్కడ అని, రివ్యూ జరుగుతుంది అన్నారు. ఏంది మేయర్ ఉండాలి కదంటే అన్న ఇక్కడ మేయర్ లేరంతా డిప్యూటీ మేయరే చూసుకుంటాడు. అంటే ఎందుకు ఎన్నిక కాబడినటువంటి ఒక మేయర్ పట్ల ఒక మహిళల పట్ల ఎందుకు మీరు అట్లా వ్యవహరించారు? ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి మేయర్ పదవిని కించపరిచే విధంగా దాదాపు 2.5 సంవత్సరం గడిపారు. అన్నీ చూసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా? మేయర్కు ఉన్నటువంటి స్థానమేమి, మేయర్కు ఉన్నటువంటి విలువేమి చెప్పాల్సిన బాధ్యత లేదని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తోంది. 14 రోడ్లు మొదటి అజెండాలో వచ్చినప్పుడు ఆయన రోడ్లన్నీ ప్లాన్ చూపిస్తూ ఉంటే లాస్ట్లో మేయర్ గారు చెప్పారు, అసలు ఈ రోడ్ల గురించి నాకు కూడా తెలుసు సార్, నాకు సంబంధం లేదు, అసలు రోడ్లే తెలియదు నాకు అని. ఎక్కడైనా జరిగింది ఆయన అన్యాయం, మళ్ళీ మేము బీసీలకి న్యాయం చేస్తామని మొన్న నామినేషన్ కూడా ఆమెను తొడుకొని పోయి నామినేషన్ వేపిస్తారు, ప్రచారంలో ఆమెను అడ్డు పెట్టుకుంటారు. అరే ఒక అధికారిని పిలిస్తే మేయర్ అనే ఆమె అభినయ్ రెడ్డి చెప్తేనే మేము వస్తాం, అభినయ్ రెడ్డికి చెప్పండి ఒక మాట అనే స్థితికి మీరు తెచ్చారు. మున్సిపల్ ఆఫీసును పూర్తిగా తుడిచేశారు, ఏమీ లేకుండా ఊడ్చాడు పారేశారు నాయనా కొడుకులు ఇద్దరు. నిజంగా ఆ రోడ్లలో ఏ రోజు ఆవిడ కనిపించింది లేదు, ఆవిడకి ఇంత విలువ ఇచ్చింది లేదు. ఆ ఓపెనింగ్లలో కూడా వాళ్ళ కుమారుడు పుత్రరత్నం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొన్న రాత్రి అర్ధరాత్రి మేము కడప నుంచి వస్తున్నప్పుడు హడావిడిగా ట్రాఫిక్ అంతగా లేకపోయినా కూడా అక్కడ తాళ్ళన్నీ కట్టేసి ఒక వ్యక్తి కూర్చొని పెయింట్లు వేయిస్తున్నాడు. ఎవరబ్బాయి ఈ వ్యక్తి అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ చూసి అభినయ్ రెడ్డి ఫోటో షూట్ చేసుకుంటున్నాడు. అర్ధరాత్రిలో ఫోటోషూట్లో అభినయ్ రెడ్డి ఫోటోషూట్కే పరిమితం తప్ప అక్కడ రోడ్డు మీద ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పెయింట్లు వేయిస్తా ఫోటోషూట్ అంటే మీరు ఫోటోలకు పరిమితమే తప్ప ఈరోజు బీసీల కార్డులు అడ్డం పెట్టుకుని మీరు గెలవడమే తప్ప బీసీలకు మీరు న్యాయం చేసింది లేదు. ఈవిడ పాపం ఆవిడ్ని మీరు ఒక చిన్న ఇక్కడ చూసారా, ఒక చిన్న కుర్చీ పెద్ద కుర్చీ, నిజం ఇది జరిగింది, ఇదే జరుగుతుంది. డిప్యూటీ మేయరే ఇప్పుడు మేయర్గా మెలుగుతున్నాడు. ఉన్న డిప్యూటీ మేయర్లు ఇద్దరిలో కూడా ఒకరు కాపు వ్యక్తి అయితే ఒకరు మేయర్ బీసీ వ్యక్తి అయితే వీళ్ళిద్దరు డమ్మీ అయిపోయారు. ఈరోజు శిరీష గారిని డమ్మీ చేసి ఈయననే మొత్తం పెత్తనం జలాయించేవాడు. రేపు గెలిస్తే తిరుపతిలో ఇటువంటి వ్యక్తి బీసీలకు అండగా ఉంటాడా? ఇది నమ్ముతామా ఎవరైనా? తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూపాయలు డబ్బు కూడా రాజీవ్ గాంధీ పేరు పైన మేము ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈ డబ్బుని ఎక్కడో మాయం చేశారు. ఏది ఎట్లాగైనా కూడా మేము ఖచ్చితంగా 2 బెడ్రూముల ఇళ్ళు ప్రతి నిరుపేద మహిళకు తిరుపతిలో కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఇది మా గ్యారంటీల్లో భాగం. అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మేము ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి ఉచితంగా 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. మోడీ పతనం ప్రారంభమైంది. మొన్నటి వరకు అటు ఇటు ఉన్నాడు, ఇండియా షైనింగ్ అంటున్నాడు. ఆ షైనింగ్ పోయింది. కేజ్రీవాల్ అరెస్టుతోటే మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఈ దఫా ఆయన ఇంటికి పోవాల్సిందే కానీ ఆయన గెలిచి బయట వచ్చే ప్రశ్నే లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష స్థాయిలో కూర్చోవాల్సిన బాధ్యత వాళ్ళకు వచ్చేసింది.
సత్యవేడు నియోజకవర్గం దాసకుప్పం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ మరియు దాసకుప్పం పోలీస్ స్టేషన్ మరియు సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సత్యవేడు మండలం దాసకుప్పం ఎస్ఎస్టీ పాయింట్ ను తనిఖీ చేసి అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటివి రాకుండా కట్టడి చేయాలని వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు. అధికారులు వివరిస్తూ రాష్ట్ర పోలీస్ కేంద్ర బలగాలు పంచాయతీరాజ్ తదితర శాఖలు సమిష్టిగా 3 షిఫ్టుల్లో 24/7 పనిచేస్తున్నామని వివరించారు. అనంతరం దాసకుప్పం గ్రామ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలోని 278, 279 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సెంట్రల్ పోలీస్ స్టేట్ పోలీస్ బందోబస్తు నిబంధనల స్కేల్ మేరకు ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావుకి సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఉంటుందని తెలిపారు. క్లైమ్స్ పెండింగ్, ఎపిక్ డిస్ట్రిబ్యూషన్ పై సమీక్షించి పోలింగ్ కేంద్రాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎస్ఎస్టీ లిస్టు పక్కాగా తయారు కావాలని, ఎలాంటి బోగస్ ఓటింగ్ ఉండరాదని ఆదేశించారు. అనంతరం సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఈవీఎంలను భద్రపరచు ఇంటీరియర్ స్ట్రాంగ్ రూమ్ ను, పోలీస్ సిబ్బందికి ఇచ్చే ఎన్నికల సామాగ్రి కిట్లను, కంపార్ట్మెంట్ యూనిట్ తదితర సామాగ్రిని పరిశీలించారు. ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ సెక్టార్ వారి ఏర్పాటుతో బందోబస్తు నడుమ చేపట్టాలని సూచించారు. విజిటర్స్ రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. పక్కనే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సత్యవేడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు సూచించిన తేదీలలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు హతీరాం బావాజీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బుక్యా శివనాయక్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం విగ్రహానికి అభిషేకం చేశారు. గణపతి పూజ, నవగ్రహ మృత్యుంజయ హోమం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రథమంగా తిరుపతికి సమీపంలో వేదాంతపురం వద్ద 5 కోట్లతో హతీరాం బావాజీ ఆలయంను నిర్మించనున్నట్లు తెలిపారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న హతీరాంజీ మఠం నిర్వాహకులు మాత్రం బావాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రపంచంలోనే బావాజీ మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో ఈ నెల 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివనాయక్, కుసుమ హరినాయక్, హరిబాబు, ప్రసాద్, కిషోర్, చలపతి, ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హతీరాం బావాజీ యొక్క ప్రాణ ప్రతిష్టను విగ్రహ ప్రతిష్ట చేసి ఈరోజు తిరుపతిలోనే పుణ్యక్షేత్రంలో ఈరోజు జరుపుకుంటున్నాము. కావున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ హతీరాం బావాజీ యొక్క ఆస్తుల్లో నివసిస్తున్న వారందరూ ఈ హతీరాం బావాజీ యొక్క గుడిని సేవలకు అందరూ సహాయం చేయటకు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా హతీరాం బావాజీ గుడి, హతీరాం బావాజీ పేరుతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆస్తులు ఉన్నా కూడా ఆయనకి ఈరోజు ఒక విగ్రహం కానీ ఒక గుడి కానీ లేనందువలన ఇక్కడ బంజారాలందరూ కలిసి ఇక్కడ ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక 5 కోట్లతో ఒక గుడి నిర్మాణం చేసి స్వామివారికి ఇక్కడ ఉన్న భూముల్లో ఉన్న ఆస్తులను అన్ని కాపాడుకుంటూ హతీరాం బావాజీ గారు అతను చిన్న 12 ఏళ్ల వయసులో వచ్చి 7 కొండల పైన నివాసం చేసి 99 సంవత్సరాలు నివాసం చేశారు. అతనికి ఎన్నో పరీక్షలు అడ్డం వచ్చినాయి. కానీ ఇప్పుడు అతని వయసు 99 సంవత్సరాలులో జీవ సమాధి అయినారు. పాచికలు ఆడుకుంటూ నిజంగా అతను బాలాజీతోనే పాచికలు ఆడి ఈరోజు బంజారాల యొక్క గురువుగా ప్రఖ్యాతిగాంచారు. 7 కొండల పైన అతని జీవ సమాధి అయింది. అందుకనే 595 సంవత్సరాలైంది అతనికి. 15వ శతాబ్దంలో అతను వచ్చి ఈరోజు బంజారాలందరికీ గురువుగా రాజులు, మహారాజులు ఎందరో దాతలు, మహాదాతలుగా వచ్చి అతనికి సేవలు చేసి
మఠం సంబంధించి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు అయినటువంటి శ్రీ హతిరాం బాబాజీ వారి యొక్క శిష్యుల్ని ఈరోజు విగ్రహాన్ని స్థాపించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలు కూడా దేశంలో ఉన్నటువంటి బంజారాలంతా సంతోషంగా కనిపిస్తుంది. ఈరోజు ఒకరోజు కళ నెరవేది కాదు, ఈ మా బంజారా బృందం అందరూ కూడా కలిసి రాత్రింబవళ్ళు కష్టపడి ఏదేమైనా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మా భగవంతుని మేము నిర్మించుకోవడానికి కష్టపడి ముందున్నామని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏకమై ఈ బంజారా దేవాలయాన్ని తిరుపతికి వచ్చిన ప్రతి బంజారా భక్తులు దర్శించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం. మరి వేరే విషయాలైతే మేము తెలుసుకున్నాం. మా పరమ భక్తుడు బంజారాలకు ఆరాధ్య దేవం, బంజారాలకు దిశ నిర్మించింది ఎవరంటే స్వామి శ్రీ హతిరాంజీ మఠం హతిరాం బాబాజీ గారు. మరి అటువంటి గురువు గారిని మేమందరం ఒక విగ్రహాన్ని స్థాపించుకున్నామంటే ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బంజారాలందరూ కూడా ఏకమై ఒక శివానాయక అయితేనేమి, ప్రభాకర్ నాయక్ అయితేనేమి, ఇతర నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ దీనికి కష్టపడి ముందుండి రాత్రింబగళ్ళు దీన్ని సాధించారంటే అది మా గొప్పతనం కాదు, హతిరాం బాబాజీ యొక్క ఆశీర్వాదం చెప్పి సభాముఖంగా మేము. చంద్రగిరి పట్టణం రెడ్డి వీధి, ముకుంద వీధి, దిగువ వీధి, యారాసి వీధి, భజనగుడి వీధులలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి ఆదివారం మోహిత్ రెడ్డి విజయానికి మద్దతు తెలపాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి లక్ష్మికి ప్రతి ఇంటా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. స్థానిక మహిళలు గుమ్మం ముందుకు వచ్చిన చెవిరెడ్డి లక్ష్మికి హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటారు. అనంతరం చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మే 13వ తేదీ జరుగు పోలింగ్కు ప్రతి ఓటర్ను దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఓటు మనకు ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, చంద్రగిరి గ్రామ పంచాయతీని 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినందున మోహిత్ రెడ్డికి అఖండ మెజారిటీ కట్టబెట్టాలని కోరారు. చంద్రగిరి రూపు మార్చేందుకు మోహిత్ రెడ్డి గెలుపు ఎంతో అవసరమని, పేదలకు మేలు జరగాలంటే జగనన్నే సీఎం కావాలన్న విషయాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని సప్తగిరి కాలనీ, రణధీరపురం పంచాయతీలలో పెద్ద ఎత్తున యువతతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తిరుపతి రూరల్ సప్తగిరి కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి విచ్చేసి యువతతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఉమ్మడి మంగళం పంచాయతీలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. సప్తగిరి కాలనీ పంచాయతీకి 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. కరోనా కష్టకాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో సేవలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని, పేదలకు, బడుగులకు అండగా నిలుస్తాడని అన్నారు. పేరు పేరుని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు ఇంత గొప్పగా మీ అందరూ ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు రుణపడి ఉంటామని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ముందుగా సప్తగిరి కాలనీ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా మేము తిరుపతి రూరల్లో ఈశాన్యం నుంచి అంటే ముఖ్య పాత్ర పోషించారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 2019లో సుమారు 1000 ఓట్ల పైన మెజార్టీ ఇచ్చి మీ అందరిలో నేను ఎప్పుడూ ముందుంటా అని చెప్పి అందరికీ మాట ఇస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రగిరికి బలం చేకూరింది. దీంతో ఆదివారం చంద్రగిరి టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని చంద్రగిరిలో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి, పులివర్తి నాని కలిసి చంద్రగిరిలో టీడీపీ బలంగా ఉందని నిరూపించాకే ఈ ఆత్మీయ సమావేశంలో నూతన ఉత్సాహం నెలకొంది. మండల వారీగా కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి దివాకర్ రెడ్డి సపోర్టు బలంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంకి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో నగరంలో స్వీప్ కార్యక్రమం. ఓటర్లను చైతన్యపరుస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి. తిరుపతి నగరంలో బలిజ ఆత్మీయ సమావేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో బలిజలకు ఒక్క సీటు ఇవ్వలేదన్న ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న ఫ్యాన్ పార్టీ. రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో బలం పెరిగిందన్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం. తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు. సత్యవేడు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ల స్ట్రాంగ్ రూమ్లు పరిశీలన. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు ఉండాలన్న జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.